హాయ్ హలో నమస్తే, నేను మీ లోకి. ఈ రోజు ఎక్స్ప్లోరేషన్ లో భాగంగా మనం వచ్చాం విజయనగరంలో శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం చూడడానికి. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఆ బెంగ లేదు. అమ్మా అనొక్కసారి పిలిచి నమస్కారం చేస్తే చాలు, వెంటనే నేనున్నాను రా బిడ్డా అని అమ్మవారు కాపాడుతారు. వెలుగులో కంటికి అంతా కనబడుతుంది, కానీ అది వెలుగు కాదు, దర్శనం. గతంలో జరిగితే తర్వాత జరగబోయేదాన్ని అంతా చూపిస్తుందా వెలుగు? కనబడుతుందా? నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసిందనుకో, నా చేయి పట్టుకో అంతే, వేసుకో. A few moments later. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. పావత్తది కానీ 2 నిమిషాలు ఎవరికి పోవాలంటే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఉత్తరాంధ్ర కల్పవల్లైన శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం చూడడానికి విజయనగరం వచ్చాం. Yo soy Pablo Emilio Escobar Gaviria. Plata o plomo. 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 శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారు సిరిమానోత్సవం గురించి తెలుసుకోవాలంటే మనం దాదాపు 250 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. పూర్వం విజయనగరాన్ని పరిపాలించిన పూసపాటి విజయరామరాజు గారి చెల్లెలే మన పైడితల్లి అమ్మవారు. ఆ సమయంలో ఒక ఫ్రెంచ్ దొర బొబ్బుల రాజుకు మరియు విజయనగరం రాజుకు మధ్య గొడవలు పెట్టాడు. అప్పుడు అమ్మవారు యుద్ధానికి వెళ్లవద్దని చెప్పినప్పటికీ రాజుగారు వినకుండా యుద్ధానికి వెళ్లి వీరమరణం పొందారు. దాన్ని తట్టుకోలేక అమ్మవారు పెద్ద చెరువులో ప్రాణార్పణం చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మవారు పరివాడ అప్పలస్వామి నాయుడు గారి కలలోకి వచ్చి నేను చెరువులో విగ్రహ రూపంలో దొరుకుతానని చెప్పారు. ఆ మాట ప్రకారం విగ్రహం దొరికింది. ప్రతి సంవత్సరం ప్రధాన అర్చకుల కలలోకి అమ్మవారు వచ్చి ఆ సంవత్సరం సిరిమాన్కు కావలసిన చింత చెట్టు ఎక్కడుందో చెబుతారు. ఆ చెట్టును తెచ్చి ఆ చెట్టుతో సిరిమాను తయారు చేస్తారు. ఆమె ఒక రూపాన్ని ధరించి ఎదురుగుండా నిలబడితే అది ఆమె యథార్థ స్వరూపం కాదు. ఆమె ఒక రూపాన్ని తీసుకుని అలా నిలబడింది. ఒక పెద్ద ముత్తైదువగా అమ్మా అని పిలవగానే పలకడానికి నిలబడింది.